హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఫ్లేవర్ తోటి కస్టర్డ్ సేమియా పాయసం చేయబోతున్నాము. మరి మామిడి పండ్లతోటి ఎన్నో రకాలుగా స్వీట్స్ కానీ ఇంకా రెసిపీస్ కానీ చాలా చేస్తూ ఉంటాము. అందులోంచి ఈ విధంగా మ్యాంగో ఫ్లేవర్ తోటి కస్టర్డ్ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. వీటిని 10 నిమిషాలు పక్కన పెడితే అవి చక్కగా నానిపోతాయి. ఆ తర్వాత ఒక మామిడి పండును శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ మామిడి పండు పైన ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని చక్కగా జ్యూస్ లాగా చేసి తీసుకోవాలి. అయితే ఇక్కడ 1/2 లీటర్కి ఒక మామిడి పండు సరిపోతుంది. ఒకవేళ మీరు పాయసం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మామిడి పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది 1/2 లీటర్కి కొలతగా ఒక మామిడి పండు మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మ్యాంగో ప్యూరీని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసి చక్కగా ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. వీటన్నింటినీ మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే ఆ తర్వాత ఫటాఫట్గా పాయసం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువగానే సేమియా తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఏవైనా సరే తీసుకోవచ్చు. సేమియా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళన్ని ఇనికిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. పాలు అలాగే 1/2 కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అయితే మనం ముందుగా సేమియాలో నీళ్లు వేసి ఎందుకు ఉడికించుకున్నామంటే పాయసం రెడీ అయిపోయిన తర్వాత అది గట్టిపడకుండా ఉంటుంది. అందుకని ముందుగా నీళ్లు వేసి ఉడికించి ఆ తర్వాత పాలు వేసుకోవాలి. ఇలా పాయసం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 4 ఇలాచీలు పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలని వేసుకోవాలి. ఈ పాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోగా ఉంచి కస్టర్డ్ పాలు వేసి వెంటనే కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2-3 నిమిషాలు ఈ పాయసాన్ని చక్కగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. చూడండి, ఇక్కడ మన పాయసం అన్నది పూర్తిగా చల్లారిపోయి కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మామిడి పండు ప్యూరీని వేసుకోవాలి. ఈ మామిడి పండు ప్యూరీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, మామిడి పండు ప్యూరీ వేయగానే కలర్ ఎంత బాగా వచ్చేసిందో. ఇక మ్యాంగో సేమియా కస్టర్డ్ పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా కూడా తీసుకోవచ్చు. చూడండి, ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు కూడా చక్కగా నానిపోయాయి కదా. 2 గ్లాసులు తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసుకోవాలి. అయితే ఈ సబ్జా గింజలని 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలని ఏమీ లేదు. మీకు తక్కువగా ఎక్కువగా చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే పాయసాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదాంలు అలాగే పిస్తా కాజు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఫైనల్గా మన మ్యాంగో సేమియా కస్టర్డ్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదూ. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా ఈ విధంగా మ్యాంగో ఫ్లేవర్ తోటి కస్టర్డ్ సేమియా పాయసాన్ని చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నిజంగా ఈ మ్యాంగో ఫ్లేవర్ తోటి కస్టర్డ్ సేమియా పాయసం అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.